ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 6వ శ్లోకానికి నిన్న తెలుసుకున్నాము. అర్జునుడి పరిస్థితి ఏమిటి అనేది. అయితే ఆ శ్లోకం ద్వారా అర్జునుడు ఏం చెప్తున్నాడు? బిచ్చమెత్తుకుంటున్నా అని అనుకుంటున్నావేమో, కృష్ణ, గెలుపు ఎవరిది జరుగుతుందో, ఎవరికి గెలుపు సంభవిస్తుందో తెలియదు కదా. ఒకవేళ వారిదే గెలుపు అయిందనుకో, అప్పుడు ఓటమి మనదే అయినా కూడా ప్రాణాలు పోకుండా బతికున్నామనుకో, అప్పుడు ఏం చేయాలి? అటు రాజ్యము ఉండదు కాబట్టి విచ్చమెత్తుకునే పరిస్థితే కదా. భిక్షాటన చేసుకుంటే కదా మరి వాళ్ళు అరణ్యవాసంలో భిక్షాటన చేసుకుంటే కదా బతికిండ్రు. కాబట్టి మళ్ళీ భిక్షాటన చేయాలి కదా అని సమర్థించుకుంటున్నాడు అర్జునుడు. తను భిక్షాటన అన్నదానికి ఇదేంటిది, బిచ్చం ఎత్తుకుంటా అంటున్నావు అనుకుంటాడేమో అని మళ్ళీ తానే సమర్థించుకోవడం అన్నమాట. ఏమన్నాడు? ఒకవేళ యుద్ధం చేసిన వీటన్నిటికీ సరే అనుకొని జయాపజయాలు ఎవరికి తెలుస్తాయి? వాళ్ళే గెలిచిండ్రు అనుకో, అప్పుడు మేము ఓడిపోయి బతికి ఉంటే మళ్ళీ భిక్షాటన చేయవలసిందే కదా అని ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు 7వ శ్లోకం ద్వారా. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ఇప్పుడు అన్నాడు ప్రపన్నం అన్నాడు, నిన్ను శరణు జొస్తున్నాను నేను, నీవే నాకు శరణ్యము. అంటే ఇప్పటికి తెలిసింది ఇక నాది నేను డిసైడ్ చేసుకోలేను కాబట్టి నువ్వు చెప్పాలి. చూసిండ్రా, ఇది మనం ముందు తెలుసుకోవాలి. వట్టిగానే ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకూడదు. మేము డిసైడ్ చేసుకోలేము కాబట్టి ఏం చేయాలో తోచట్లేదు చెప్పండి అని అడిగేదాకా ఓపిక పట్టి అప్పుడు ఇవ్వాలి. మనం ఏం చేస్తాం, తొందరపడి వాళ్ళు ఇట్లా అంటే, అరే నేను చెప్పింది విను కదా, గిట్లెందుకు వేస్తావు, ఇట్లా చేయ అంటే మనకు ఇంకా 100 క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళు. మనం చెప్పింది చెయ్యరు, పైనుంచి ఇంకా 100 క్వశ్చన్లు అడుగుతారు. మనకు కంఠశోష తప్ప ఏం మిగలదు. తర్వాత అంతా అయిపోయినాక అప్పుడు ఏమంటారు, ఇక అరే ఇట్లా అయింది అంటే అప్పుడే చెప్పినారా ఇట్లా చెయ్యి అని అంటే అప్పుడేమంటారు, అవును చెప్పినావు కానీ నేను ఇట్లా అనుకున్నా అంటారు కానీ యాక్సెప్ట్ చెయ్యరు. ఎప్పుడైతే వాళ్ళు నిజంగా యాక్సెప్ట్ చేస్తారో అడుగుతారో అప్పుడు చెప్పినామనుకో, అప్పుడు దాని ఎఫెక్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ సర్వజ్ఞుడైనా కూడా ఈయన ద్వారా ఈయనకి ఏమేమి ఉన్నాయో అనుమానాలు అన్నీ బయటకు రప్పించి చివరకు అతన్ని నువ్వే చెప్పాలి, నాకు వేరే దిక్కు లేదు అనేదాకా చేసుకొని తెలియజేస్తాడనమాట. ఇప్పుడు దారికి వచ్చాడా అర్జునుడు. తనది తాను డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఇప్పుడేమో బిచ్చమెత్తుకుంటా, నేను యుద్ధం చెయ్య అన్నీ చెప్పాడా. ఇప్పుడేమంటున్నాడు? కార్పణ్య దోషోపహత స్వభావము. కార్పణ్యము అంటారు అంటే చెడ్డతనం. నేను మంచివాడిని కదా, మంచివాడికి చెడ్డతనము, చెడ్డ స్వభావం వచ్చింది. ఎలా వచ్చింది? ఇది అట్లా మంచివాళ్ళు చెడ్డగా మారుతూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి వాళ్ళు చాలా మంచోళ్ళు అండి అనుకుంటుంటాం, కానీ అరే వాళ్ళు చాలా మంచోళ్ళు ఇట్లెట్లా చేస్తారు, అట్లా చెయ్యరు కదా అంటే వాళ్ళ మనసు పాడైపోయింది, వాళ్ళ స్వభావం పాడైపోయింది వాళ్ళది. కాబట్టి మంచి వాళ్ళే కానీ చెడు స్వభావంగా ఆలోచించారన్నమాట. మనస్సు విచలితమైంది, వివేకం లోపించింది. ఇక్కడ
అందుకని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నాడు, దోషము చేత కొట్టబడిన ప్రకృతి గలవాడై, అంటే అటువంటి దోషము కలిగింది మంచివాడే కానీ కార్పణ్యం అనే దోషం చేత ధర్మం విషయంలో మోహానికి గురైండు. ధర్మాన్ని పాటించకుండా పక్కకు పడేసి మమకారము అనే మాయామోహానికి ఆయన తల ఒగ్గిపోయిండు. అప్పుడు ఏమంటున్నాడు, ఏది శ్రేయస్సుగా నిర్ణయింపబడిందో నువ్వే చెప్పాలి నాకు కృష్ణ. ఇప్పుడు యుద్ధం చేయడమా లేకుంటే మానడమా నువ్వే చెప్పాలి అంటే ఎంతవరకు సాగింది చూసిండ్రా. ఈ మాట అనడానికి ఇన్ని శ్లోకాలు జరిగినాయి. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, మనసుకు సర్వజ్ఞతం అనేది ఉండదు. మనసుకు అన్నీ తెలుస్తాయా? ఇప్పుడు మీ మనసుకు ఎదుటి వాళ్ళు ఉన్నాయి అన్నీ తెలుస్తాయా? తెలియవు. కానీ చేసే ఆలోచనలే మనకు తెలుస్తాయి, మనం చేసినవి మనకు తెలుస్తాయి. ఎంతసేపటికి బావిల కప్పల్లాగా బావికి అదే ప్రపంచం అన్నట్టు దాంట్లో ఉన్నది మాత్రమే దానికి తెలుస్తుంది, కానీ వేరేవి ఎట్లా తెలుస్తాయి? మరి మనసు చేసే నిర్ణయాలు ఎట్లా ఉంటాయి? మంచిగానే వస్తాయి. ఇప్పుడు మనం తినేది మంచిది అనుకుంటాం, మనం చేసేది మంచిది అనుకుంటాం. ఎవరు కూడా చెడ్డది కావాలని దొంగతనం చేసేవాడు కూడా వాడు చేసే పని మంచిగానే అనుకుంటాడు కదా. ఏ పని చేసేవాడైనా వాడికి మంచి అనుకునే చేస్తాడు. అయితే దొంగతనం చేయడం ఇతరులకు హాని కలిగిస్తున్నా అన్న విషయం తెలుసు, కానీ వాడికి అవసరం కాబట్టి వాడు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇట్లా చేసే నిర్ణయాలు సరైనవి అవుతాయా? మరి ఒక్కొక్కసారి మనం ఇలా చేసినప్పుడు అవి సరైన నిర్ణయాలు కావు. దొంగతనం చేయడం అనేది సరైన నిర్ణయం కాదు. కష్టపడి వేరే రకంగా సంపాదించుకోవాలి, అంతేగాని నీకు అవసరం ఉన్నాయి కదా అని నువ్వు దొంగతనం చేసి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే అది సరైన నిర్ణయం ఎట్లయితుంది? కాదు. మరి దానికి ఫలితము అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అదే ధర్మ ప్రకారం మనం ఏ పని చేసినా దానివల్ల మనకు ఎటు ఇబ్బంది ఉండదు. మనకు అవసరమైన దాన్ని ధర్మంగా చేసుకుంటూ పోతే, కానీ మనకు అవసరమైన దాన్ని మనము మన ధర్మంగా కాకుండా వేరే రకంగా ఆలోచించి చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడో ఒకసారి ఇప్పుడు లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయింది. అంటే తను చేయాల్సిన పద్ధతిలో చేయకుండా వేరే వాళ్ళతో లింకులు పెట్టుకొని ఎక్కడికో ఏటో పోవడం వల్ల ఏం జరిగింది? అనవసరంగా ఆమె జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లా ఇప్పుడు ఈమె తెలిసిన మనిషి అని అందరికీ తెలుసు కాబట్టి చెప్పడం, కానీ అదే ధర్మంగా ఒక విద్యార్థి, ఇప్పుడు మనం పెట్టుకున్నాం బిట్స్ పిల్లని విద్యార్థులు, వాళ్ళు చేయాల్సింది ఏంటిది? విద్యార్జనతో పాటు వాళ్ళు సైనికులకు ఉపయోగపడే డ్రోన్స్ తయారు చేసిండ్రు. అంటే వాళ్ళ తెలివిని ఇంకా ఉపయోగించి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగిపోయిండ్రు. ఇప్పుడు వాళ్ళందరి దృష్టిలో పడిండ్రు, వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, తొందరగా వాళ్ళు దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారిపోయిండ్రు. అదే సేమ్ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన చదువుకోవడానికి కూడా చదవలేని పరిస్థితిలో ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళు చదువులు మానేసి వేరే వ్యాపకాల మీద తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు చేయాల్సింది చేయకుంటే వాళ్ళు చేయాల్సింది చేస్తూ దాంతోపాటు ఇంకా ఉపయోగపడే పనులు చేయడం అనేది ఎక్సలెంట్. మరి వాళ్ళు చేయాల్సినవి చేసి వాళ్ళ దాంతో సంతృప్తిగా ఉండడం అనేది ఒకటి, కానీ వాళ్ళు చేయాల్సినవి కూడా చేయకుండా వదిలేసి వేరే పనులు చేస్తూ టైంపాస్ చేయడం అన్నది కరెక్ట్ అయింది కాదు. అది అప్పుడు ఆనందం కలిగిస్తుంది వాళ్ళకు, కానీ దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. మరి బయట ఆకర్షణ వల్ల వాళ్ళు
చెయ్యాల్సింది మర్చిపోయిండ్రు. అది అట్లా ఇక్కడ అర్జునుడు మమకారము అనే అజ్ఞానం వల్ల తను చేయాల్సిన ధర్మం ఏంటి, ఆయన రాజుగా యుద్ధం చేయాలి, యుద్ధం చేయడానికి వచ్చిండు, కానీ యుద్ధం చేయను దానివల్ల అని చెప్పనైతే చెప్పిండు. నేను పిరుకోని కాదు, కానీ నా హృదయం అంతా చెడ్డగా అయిపోయింది, నా స్వభావం అంతా. నేను ఎట్లా అనుకుంటున్నా అసలు ఇవన్నీ నాకు అసలు ఏం పాలు పోవడం లేదు కృష్ణ. ఇప్పుడు అంటున్నాడు, ఇక నా స్వభావమే చెడిపోయింది, ధర్మ నిర్ణయం చేస్తే శక్తిని నా మనసు కోల్పోయింది. ఏది ధర్మం ఏది చేయాలనేది శక్తి కోల్పోయింది నా మనసు. అందుకు నిన్నే అడుగుతున్నాను, నాకు కావాల్సింది ఏది మంచిది, ఏది శ్రేయస్సు కలిగిస్తుంది నాకు, అది ఎలా సాధ్యమో నువ్వే ఖచ్చితంగా చెప్పాలి కృష్ణ. నేను శిష్యుణ్ణి కాబట్టి నీవే నాకు శరణ్యము. చూసారా, అదే శరణాగతి. కంప్లీట్గా మనది ఏమీ లేదు, నువ్వే దిక్కు అన్నాకనే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. అంతేగాని నేనే అనే అహంకారం ఉన్నంతసేపు ఈయననే చెప్పి ఆయననే ఏం చేయాలో అది వస్తులేదు అనకుండా నీతులు చెప్తున్నాడు, ధర్మాలు చెప్తున్నాడు, అది ఉత్తమము ఇది ఉత్తమము. ఇప్పటిదాకా ఇవన్నీ నరికిండు కదా, ఇప్పుడు దారిలోకి వచ్చి నాకు ఆ శక్తి లేదు, నిన్ను శరణు వేడుతున్నా, అయినా కూడా ఇంకా ఊరుకోవట్లేదు. ఇంకో శ్లోకంలో కూడా ఈయన మాటలే ఉంటాయి, ఇంకేదో చెప్తూ ఉంటాడు. మరి అది మనము సాయంత్రం పూట పారాయణంలో తెలుసుకుందాం. ఇదండి, అందుకే మనము వృధా ప్రయాస, మనం ఎన్ని రకాలు చేయాలనుకుంటున్నామో ఆలోచించి పెద్దవాళ్లను అడిగి, పెద్దవాళ్ళు ముందు చేసి లాభపడిన విషయాలు ఏముంటాయో వాటిని మనం తీసుకుని వాళ్ళ సలహా మేరకు మనము ఇంకా దాన్ని పెంచే విధంగా చేయడానికి దోహదమవుతాయి. ఒకవేళ వాళ్ళు మంచిగా చేసిందా ఫలితం లేకుంటే వాళ్ళే చెప్తారు, ఇలా చేయకు నాన్న, ఇట్లా చేస్తే నీకు ఈ ఫలితం రాదు, ఇలా చేసుకో అని. వాళ్ళకి ఫలితం వచ్చినా వస్తే ఎలా వచ్చిందో చెప్తారు, నేర్చుకోవచ్చు. రాకుంటే ఎందుకు రాలేదో తెలుస్తుంది కాబట్టి మనము ఆ తప్పు చేయకుండా ఉంటాం. కాబట్టి మనను పెద్దలను అడిగి తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అది మనము అలవాటు చేసుకోవాలన్నమాట. వాళ్ళకి తెలిసినా తెలియకున్నా, వాళ్ళు సమర్థులైనా కాకున్నా, బట్ వాళ్ళు అనుభవజ్ఞులు, వాళ్ళకి అనుభవం ఉంది, ఏది మంచి ఏది చెడు చెప్పగలరు. వాళ్ళు పొందలేకపోవచ్చు, వాళ్ళు సక్సెస్ కాకపోవచ్చు, కానీ సక్సెస్ ఎందుకు కాలేదో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. కాబట్టి మనం అడిగి తెలుసుకోవాలి. అదండి, ఇది మరి 7వ శ్లోకానికి అర్థము, విశేషార్థము అన్నీ తెలుసుకున్నాము. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.